హాయ్ అందరికీ. ఏంటండి నోరు చేదుగా ఉందా? ఏం తినాలనిపియట్లేదా? నోరంతా వికారంగా ఉందా? 4 బుక్కలు తినేసరికి ఏదో చేదుగా అనిపిచ్చి ఏమి రుచి తెలియకుండా ఉందా? ఫీవర్‌గా ఉందా? మీకు జరంలో ఏది తిన్నా చేదుగా అనిపిచ్చి ఏం తినబుద్దవ్వట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమేనండి. వెల్కమ్ బ్యాక్ టు స్మైలీ శ్వేత. ఛానల్‌లో ఇవాల్టి స్పెషల్ వచ్చేసి ఎల్లిపాయ కారం పొడి. ఎల్లిపాయ కారం పొడి ఎలా చేసుకోవాలంటే ముందుగా ఒక 6 ఎల్లిగడ్డలను తీసుకొని వీటిని ఇరగ్గొట్టుకోవాలండి. పొట్టు తీయకుండానే మిక్సీ జార్‌లోకి వేసుకొని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీరా వేసుకోవాలండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. నేను తీసుకున్న 6 ఎల్లిగడ్డలకి 2 చెంచాల కారం పొడి సరిపోతుంది. అలాగే రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకొని మనము మిక్సీ పట్టుకోవాలండి. ఇందులోనే ఉందండి టిప్ ఏంటంటే మీరు వెంటనే మిక్సీని 1 పైన, 2 పైన, 3 పైన పెట్టేసి అలా పేస్ట్ లాగా పట్టుకోకుండా ఫాస్ట్‌గా 3 పైన చేసేసుకోవాలి. మళ్ళీ వెంటనే 1 పైన కానీ, హాఫ్ పైన కానీ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా అవ్వాలండి. ఇలా అయితేనే ఎల్లిపాయ కారం పొడి మనం వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే అది రుచిగా ఉంటుంది. అలాగే మన నోరు అనేది కూడా సెట్ చేస్తుంది. ఇప్పుడు నేను ఇందులోకి పోపు పెట్టుకుంటున్నానండి. ముందుగా నేను స్టవ్ వెలిగించి పోపు గిన్నె పెట్టుకొని అందులో సరిపోయినంత ఆయిల్ పోసుకొని జీలకర్ర, ఆవాలు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు వేసుకొని అలాగే మనం ఒక 2, 3 ఎల్లిగడ్డలు కూడా వేసుకుందామండి. ఇందులో కట్ చేసుకున్న ఎల్లిగడ్డలు కూడా వేసుకొని అలాగే ఎండుమిర్చి వేసుకొని కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఇవి పోపుని ఒక గిన్నెలోకి తీసుకున్న ఎల్లిపాయ కారం పొడిలకి ఈ పోపుని ఆయిల్ని వేసేసుకోవాలి. వేసేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలోకి ఇది కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే నోరు కూడా చాలా బాగా అయిపోతుంది. యాక్చువల్‌గా ఫీవర్ ఉన్న వాళ్ళకి నోరు అనేది కొంచెం టేస్ట్‌గా ఉండదండి. వాళ్ళు ఏది తిన్నా టేస్ట్ అనిపియదు. వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది ఈ రెసిపీ. అండ్ అలాగే ఇందులో ఎల్లిపాయ ఉండడం వల్ల ఇది అనేది డైట్ వాళ్ళకి కూడా చాలా యూస్‌ఫుల్ అవుతుంది. ఒక బుక్క డైలీ ఇది తీసుకోవడం వల్ల కొంచెం వెయిట్ లాస్‌కి కూడా యూజ్ అవుతుందండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్మైలీ శ్వేత.